ప్రభా ఈ వర్చువల్ క్లాస్ లో మమ్మల్ని నాయన నువ్వు చేర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. ప్రభా ఇదిగో భయంకరమైన ఒక దినాలలో, భయంకరమైన ఒక పరిస్థితులలో నాయన మేము ఉంటున్నప్పుడు కూడా నీ కృపను మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఒక దిక్కు వైరస్, ఇంకో దిక్కు భయంకరమైన ఒక వర్షాలు నాయన ప్రభా, మరి ఇవన్నిట్లలో కూడా నా తండ్రి నాయన నీవు నీ కృపను మాకు అనుగ్రహిస్తూ నాయన ప్రభా నీవు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో చెప్పబడిన నా ప్రభా మరి సాక్ష్యాన్ని బట్టి కూడా నేను నీకు వందనాలు. అవునైనా ఎలాంటి నాయన ప్రభా మరి ఇదిగో నైనా మరి బలహీనలతో పట్టబడినప్పటికీ నాయన ప్రభా నీవు నా తండ్రి ఇదిగోనైనా వాటి నుండి విడిపించి రక్షించి నాయన ప్రభా మరి స్థిరమైన జీవితాన్ని నువ్వు అనుగ్రహించేవాడవని ఈ యొక్క సాయంకాల సమయంలో నాయనా మరి ఇదిగో సాక్ష్యం ద్వారా నువ్వు మాతో నాయనా ఇదిగో మాట్లాడినందుకు నీకు వందనాలు. అదేవిధంగా నాయన ప్రభా పాటలు పాడి అదేవిధంగా నీ వాక్యాన్ని చదువుకునే కృపను కూడా నువ్వు మాకు దయచేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన మరి ఈ యొక్క బీడీ క్లాస్ నాయన ప్రభా మరి క్రిస్టియన్ కౌన్సిలింగ్ అనే ఒక టాపిక్స్ నాయన ప్రభా మరి ప్రాబ్లమ్స్ ఎలా వాటిని డీల్ చేయాలి, ఎలా మేము కౌన్సిల్ చేయాలి అనే ఒక విషయం గురించి నాయన ప్రభా మరి నేను నేర్చుకుంటుండగా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు నాయన. ఇంకా జాయిన్ కాలేని పరిస్థితులు ఉన్న బిడ్డలను నువ్వు జ్ఞాపకం చేసుకో. వారి యొక్క కమిట్మెంట్ కి వారు నాయన ప్రభా తీసుకున్న ఆ యొక్క తీర్మానానికి నాయన నమ్మకంగా ఉండి జాయిన్ అయి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నాయన నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఒకసారి నా తండ్రి ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంలోకి అప్పగిస్తున్నాం నాయన. నీ నామాన్ని మహింపరచుకోమని, నీ యొక్క ఆత్మ చేత నింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Okay, once again good evening to all. And so we have been learning about the problem which is about the fourth problem గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. అంటే there are 8 problems అని మనము చూస్తా ఉన్నాం. సో ఆ 8 problems లలో the first problem we have seen about the personal problem. Second వచ్చేసి we have seen about phrases of life. And the third problem వచ్చేసి we have seen about loneliness గురించి మనము నేర్చుకున్నాం. And then we started about the fourth one, relationship problems. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న దానిని మనము లాస్ట్ వీక్ we just started and we have finished about singleness. And then we have finished about Christian marriage, choosing a marriage partner. And third we have seen about marital problems గురించి మనము చూసుకొని ఉన్నాం. And so now we have to move on to the page number 16, coming to the pregnancy problems. So we come to the point of pregnancy problems కి మనము వస్తున్నాం. So which is in the page number 16, pregnancy problems, page number 16 లోకి మనము వస్తూ ఉన్నాం. And there we see about page number 16. So there are 3 kinds of pregnancy problems people encounter. So it's coming to the point of 3 kinds of problems. What are those 3 kinds? Ante number 1, a wife not being able to become pregnant. A wife not being able to become pregnant. And number 2, a woman becoming pregnant outside of marriage. A woman becoming pregnant outside of marriage. And number 3, a person wanting to terminate the pregnancy in abortion. So indulo we are going to discuss about these 3 things. These 3 things we are going to discuss. Number 1, which is to say about a woman not being able to become pregnant. And number 2, a woman becoming pregnant outside of marriage. And number 3, a person wanting to terminate the pregnancy in abortion. So ఈ యొక్క విషయం గురించి మనము చూడబోతూ ఉన్నాం. So now under that we come to the first one, which is about a wife not being able to become pregnant. A wife not being able to become pregnant గా మనము చూస్తా ఉన్నాం. And అందులో we come to the point about
5 things where it says about a wife not being able to become pregnant. Of course, we come to the point and we see that in the word woman only we have a word called womb ga manamu chusta unnam. So in the woman we got about womb where we see, and also ante kakundaga it's like we come to the point of man was created first, and from man woman was okay created ga manamu చూస్తాను అంటే particular ga when we go into the Hebrew language, there we see about Ish and Isha. Ish means man, which is about talking about husband. Isha means it's about the woman, where which is used for the wife ga manamu చూస్తా ఉన్నాం. So Ish and Isha is the same word that we see in the Hebrew language. But coming into this, the point of woman was created, particularly when we see in the Bible, woman was created. It's not only about the companion ga annadi kakundaga, but even she should be a fruit bearer ga annadi Bible lo manamu చూస్తా ఉన్నాం. So coming over here, a woman not being able to become pregnant, there are 5 aspects are important in counseling. Give the married couple love, comfort, and encouragement, where we see. And second, advise them to seek medical help. And third, explain that the children are a gift from God. Of course, that we are sure that it is a God who gives, because first ga Bible lo pregnancy ani annadi adi ekkada ani మనం చూసినట్లయితే, which is in the Genesis chapter 4 verse 1 lo manamu చూస్తా ఉన్నాం. The first time it's about child bearing annadi Genesis chapter 4 verse 1 లో, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనంలో మనము చదువుకుంటాం. And now Adam knew Eve his wife. And she conceived and bore Cain, and said, I have acquired a man from the Lord. అని చెప్పేసి మనం అక్కడ చూస్తాం. సో అందుకనే it is coming to the point, the Bible is saying to us, it's saying that explain, children are a gift from God. In fact, when we learned about childhood గురించి మనం నేర్చుకున్నప్పుడు అక్కడ we have seen so many references, because when we read, it is a God, దేవుడే గర్భం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే అని మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. గర్భమును తెరవడము గాని గర్భమును మూయడము గాని అది ఎవరి వశంలో ఉన్నదంటే it is in the hand of God అని చెప్పేసి మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. And also we see about there are miraculous things that are happened in the Bible, okay, about this pregnancy విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేసినట్లు కూడా మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. So it's coming to the point of it says that advise, explain that the children are a gift from God. It's a gift from God గా మళ్ళీ మనం ఇంకా ఫర్దర్ గా మనం వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ మనం 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు 25వ వచనంలో 4వ అధ్యాయం, see that it is started with the pregnancy, again this chapter is ended with the pregnancy గా మనము చూస్తాం. Then again the chapter 4 verse 25, and Adam knew his wife. Again, and Adam knew his wife again, and she bare a son, and called his name Seth. Okay, so it's for God had appointed another seed for me. So it's again to see that it's a God. See that it's a God. It's not that Adam knew me. It's not that I and Adam are married. It's not that Adam knew me అన్నది కాదు, కానీ అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు తేటగా మనకు బయలుపరుస్తున్న ఒక విషయము, it is a God. The Bible says that it is a God అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం.
Then again, when we go further, and there, we see, when we come into the Bible, and particularly when we come to the in the chapter, when we come into the chapter 20, when we come into the chapter 20, where it's okay, chapter 26, when we come into the chapter 26, and there, we see what the Bible, it's saying to us. Okay, when we read in the chapter 26, again, we see about how God involved, in Isaac and Rebecca విషయంలో గాని, ఇస్సాకు విషయంలో గాని, దేవుడు ఎలా కార్యము చేసి ఉన్నాడు, దేవుడు ఎలా తన యొక్క ప్రణాళికను నెరవేర్చబడటకు ఎలా దేవుడు సహాయం చేశాడు అన్న దానిని మనము అక్కడ చదువుకోవచ్చు. సో we read in there, and then that makes us to move on. And coming to this chapter, when we come into the chapter 30 verse 1, chapter 30 verse 1 ki మనం వచ్చినప్పుడు అక్కడ, now when Rachel saw that she bore Jacob no children, Rachel engraved her sister and said to Jacob, give me children or else I die. And verse 2, and Jacob's anger was arose against Rachel, and he said, am I in the place of God? Am I in the place of God? See that when Eve said, she took the name of God. In Genesis chapter 4 verse 1 లో మనం చూసినప్పుడు, అవ్వ నేను దేవుని వలన అని చెప్పేసి, మళ్ళీ ఆది కాండము 4:24 చదువుకున్నప్పుడు, మళ్ళీ నేను దేవుని వలన ఒక కుమారుని కలిగి ఉన్నాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఇక్కడ మనం చదువుకున్నప్పుడు కూడా ఈ యొక్క ఆది కాండంలో మనము చదువుకున్నప్పుడు, ఈ యొక్క 30 అధ్యాయము 2వ వచనంలో యాకోబు ఆయన పలుకుతున్న ఒక మాట, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా? సో దట్స్ వాట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ the Bible is saying to us that Amai, Rachel engraved her sister and said to Jacob, give me children or else I die. And Jacob's anger was aroused against, and he said, am I in the place of God? Am I in the place of God who has withheld from you the fruit of womb? And చెప్పేసి మనము చూస్తాం. So it's coming to the point, and the Bible is saying that, am I in the place of God? Where, the Bible is saying to us, and, it says that, am I in the place of God? And again, we come to the chapter 16, Genesis chapter 16, verse 1 and 2. Genesis chapter 16, ఆది కాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Now Sarai, Abraham's wife, had borne him no children, and she had an Egyptian maid servant whose name was Hagar. So Sarai said to Abraham, see now, the Lord has restrained me. The Lord has restrained me from bearing children. Please go into my maid, perhaps I shall obtain children by her. So what the Bible is saying, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, who has restrained? Who has restrained? Jehovah. It's a God. So it's a God who have restrained అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. Then again we come to the chapter 20, Genesis chapter 20 verse 18. Genesis chapter 20 verse 18 లో మనం వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట, Genesis 20 verse 18. For the Lord had closed up all the wombs of the house of Abimelech because of Sarah, Abraham's wife. So that's what I'm telling. It is a God who closes. It is a God who restrains. It's a God who opens. The Bible is saying to us, Bible is telling to us, it is a God who had closed. The Bible is telling manamu chustanam. Then again we go back
and there we see about what the Bible is saying to us. Okay, so when we go back to the Genesis chapter 12, Genesis chapter 12 verse 17, but the Lord plagued Pharaoh and his house with great plagues because of Sarai, Abraham's wife. And Pharaoh called Abraham and said, what is this you have done? So దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, it is a God who restrains, it's a God who closes, it's a God who opens అని చెప్పేసి మనము చదువుకుంటా ఉన్నాం. సో చాలా మంది ఈ ఫ్యాక్ట్ ని మర్చిపోయి, చాలా మంది ఈ యొక్క విషయాన్ని మర్చిపోయి వాళ్ళు అనేకమైన ఒక తప్పుని ద్రోవలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. But that's what we need to make the people sister. సార్ ఇప్పుడు దేవుడే గర్భాన్ని ఇచ్చేవాడు మూసేవాడు కదా, మరి టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏంటి? అవును, వస్తున్నా సిస్టర్, వస్తున్నా. సెకండ్ పాయింట్ నెంబర్ 2 లో అక్కడ మనము డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ అండ్ ఇట్ సేస్ దట్ దేవుడే తెరిచేవాడు, దేవుడే మూసేవాడుగా మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. అండ్ లైక్ యాజ్ ఐ సెడ్, ఓకే, సో it's a God who gives, it's a God who gives అన్న ఒక విషయాన్ని మనము క్లియర్ గా మనము మైండ్ లో పెట్టుకోవాలి. And the fourth point that it says that pray with them for God to bless them with a child. Okay, pray with them for God to bless them with a child ga manamu chustanam. And it is our responsibility, or it is our duty, is to pray. The Bible is saying to us, and the Bible is telling to us, it is about praying with that person. So and it's about praying with that person ga దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. And because it's only prayer, it's nothing but it's only prayer which can perform the miracle ga మనము బైబిల్లో మనము చూస్తాం. సో అద్భుత కార్యము జరగాలి అని అంటే it's only possible with the prayer, as the Bible is saying to us. So that's what we see here. That's what we see here, and we understand. And it says that it's about prayer, and let them trust God for this miracle. So let them trust for God this miracle ga annadi Bible manaku తెలియజేస్తూ ఉన్నది. And it's only possible with only prayer, and it's only possible it's only God, దేవుడే ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిపించడానికి సాధ్యపరిచేది ఎవరు అంటే అది దేవుడే అని మనము చూస్తాం. సో ఇట్స్ అబౌట్ లైక్ ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ చూసినప్పుడు హన్నా ప్రేడ్ అండ్ గాడ్ ఆన్సర్డ్ గా. సో అందుకనే బైబిల్లో మనం అనుకున్నప్పుడు వి రిమెంబర్ అబౌట్ సారా, అండ్ దెన్ వి రిమెంబర్ అబౌట్ రేచల్, అండ్ వి రిమెంబర్ అబౌట్ హన్నా, and we remember about Elizabeth. We remember about Elizabeth. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలిజబెత్ ని మనము జ్ఞాపకము చేసుకుంటాం. అండ్ లైక్ జకరియా అండ్ ఎలిజబెత్ గా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ అ గాడ్ who is a God that you have done a miracle children. ఎవరు అని అంటే we see about it's coming to the point of Isaac, and it's coming to the point of Joseph, and it's coming to the point of Samuel, and then it's coming to the point of John the Baptist ga manamu chustunnam. John the Baptist ga anna danni manamu chustunnam. So అందుకని pray with them and also let them trust. So now we come to the second point, a woman becoming pregnant outside of marriage. A woman becoming pregnant outside of marriage గా అన్నది అది ఎంతవరకు మనము సంజాయించగలుగుతాము, లేదా ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాము అన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న దినాలలో now in the present situation we see about three kinds గా మనము చూస్తా ఉన్నాం. ఒకటి వచ్చేసి అంటే ప్రెగ్నెన్సీ అన్నది ఇట్స్ లైక్ the people they go for what మ్యారేజ్ లో అనేసి అనుకుంటా ఉన్నారు. రెండోది వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీగా
చాలా మంది ట్రై చేస్తా ఉన్నారు. మూడోది వచ్చేసి సెరగసిగా మనము చూస్తా ఉన్నాం. సెరగసి విచ్ ఇస్ అబౌట్ రెంటింగ్ ద womb. ఓకే, గర్భాన్ని అద్దెకు ఇవ్వడముగా అన్నదాగా మనము చూస్తా ఉన్నాం. అండ్ థర్డ్, వేర్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇల్లీగల్ గా లేదా ఫెర్టిలిటీగా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ అబౌట్ ఎక్కువగా ఈ ఫెర్టిలిటీ అన్న ఒక విషయాలను మనము చూస్తా ఉన్నాం. సో అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఉమెన్ becoming pregnant outside of marriage, the very first thing that we have to keep in mind, it's like there are 10 important aspects of counseling. Give love, understanding to the parties concerned. Try to involve the pregnant couple in a counseling. And number 3, bring calm to both the families of the pregnant couple ga manamu chustam. So the very first thing, we come to the point, and we come to the point, and we see about God's word never ever, దేవుని యొక్క okay, so we come to the point, and we see about God's word never ever, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా ఇట్స్ ప్రెగ్నెన్సీ విషయంలో, అవుట్ సైడ్ ద మ్యారేజ్ లో దేవుని యొక్క వాక్యము దేవుడు ఎప్పుడు కూడా దానిని యాక్సెప్ట్ చేసినట్లుగా మనము చూడం. ఓకే, నౌ వి నెవర్ ఎవర్, ఇట్స్ బైబుల్ నెవర్ ఎవర్ యాక్సెప్ట్స్ ఆఫ్ ఇట్స్ బికాస్ sex before marriage has which is not accepted in the Bible లో కానీ ఇప్పుడు అది కామన్ గా అయిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకని if a couple get pregnant before marriage, where it says that the Bible says that no, okay, before marriage having, అందుకనే మనకి ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి we have a 2 different words. అండ్ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి మనకి ఏముంది, we have a word called fornication and we have a word called adultery. Fornication and adultery ga manamu chusta unnam. Fornication and adultery, where we have about the 2 different meanings ni, 2 different words ni manam. Ee fornication anna oka word we don't find in the Old Testament. Old Testament lo manaku ee oka fornication anna oka padamu kanipiyadu, endukante akkada ekkuva use aina oka word endi adultery, వ్యభిచారము అన్న ఒక పదాన్ని మనము అక్కడ చూస్తాం. అండ్ వ్యభిచారం అన్నది అది ఎప్పుడు వివాహము అయిపోయిన తర్వాత, ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఇల్లీగల్ రిలేషన్షిప్, వెదర్ మ్యానే కావచ్చు ఉమెనే కావచ్చు, దట్ కమ్స్ అండర్ ది అడల్టరీగా మనము చూస్తా ఉన్నాం. బట్ వేరస్ ఫార్నికేషన్ కి వచ్చేసరికి, విచ్ ఇస్ వెరీ వెరీ స్పెసిఫికల్ గా అది యూజ్ అయింది దేనికి అని అంటే, ఇట్ ఈస్ బిఫోర్ మ్యారేజ్, ఇట్స్ బిఫోర్ మ్యారేజ్ లో అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. అండ్ ద బైబుల్ నెవర్ ఎవర్ appreciate of that thing that where you can have sex or where you can become pregnant before marriage ga అన్న దాన్ని మనము చూస్తాం. So in case ga, so it's coming to the point of it says that try to involve the pregnant couple in counseling and bring calm to the both families of the pregnant couple. Advise the pregnant person to receive medical help and let them consider the possibility of marriage. So it's the Bible is coming to the point of Bible is coming to the point, and it says that it's good to get marriage. It's good to get a marriage ga okavela pelli gaaka mundu kuda తల్లి అయింది అన్న ఒక విషయాన్ని, లేదా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న ఒక విషయాన్ని ఎరిగి ఉన్నట్లయితే, the Bible suggests and says that instead of aborting అన్నదాన్ని కంటే, it is good to get the marriage ga if they are not married. Okay, వారు వివాహము కాలేదంటే ఏదన్నా ఒక పార్టీలో, whether it's a girl or boy, it's not that leaving that person and getting marriage అన్నది కూడా సరి అయినది కానే కాదు. both are unmarried అంటేనే, సో అక్కడ the Bible suggests and the Bible says that
it's good to get marriage instead of cheating any other person. ఇతర వ్యక్తులను మోసపరిచేదానికంటే it is good that they should get marriage గా అన్నదాన్ని మనం చూస్తాం. కానీ లైక్ లాస్ట్ వీక్ లో మనం నేర్చుకున్నట్లుగా క్రిస్టియన్ షుడ్ మ్యారీ క్రిస్టియన్, దట్స్ ఆల్. ఓకే, కానీ ఈ ఆస్పెక్ట్ లోకి వచ్చేసరికి, ఈ యొక్క ఆస్పెక్ట్స్ లోకి వచ్చేసరికి అయ్యా ఒక వేరే మతస్థులతో మరి నా కుమార్తె గాని లేకపోతే నా కూతురు గాని ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, నేను ఎలా అనే ఒక విషయాన్ని ఆలోచించేదానికంటే, సో ఇట్స్ ద బైబిల్ సజెస్ట్ దట్ ఇట్స్ గుడ్ టు గెట్ మ్యారేజ్ అన్న దానిని బైబిల్ తెలియజేస్తున్నది. బికాస్ అబార్షన్ అన్నది ఇట్ ఈస్ ద అవుట్ ఆఫ్ ది బిబ్లికల్ స్టాండర్డ్ గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని లెట్ దెమ్ కన్సిడర్ ద పాసిబిలిటీ ఆఫ్ మ్యారేజ్. ఇఫ్ నాట్, లెట్ ద మదర్ కన్సిడర్ కీపింగ్ ద child. That's right, it's if the mother, and if not, let the consider giving up the child for adoption. A child for adoption is a good thing instead of aborting. So abortion చేసేదానికంటే ఆ యొక్క పెళ్ళన్న చేసుకో, ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు అనే ఒక ఆలోచనలో ఉన్నట్లయితే అబార్షన్ అన్నది సరి అయినది కాదు. ఆ గర్భము అలానే ఉండి జన్మనిచ్చిన తర్వాత ఒకవేళ వేరే వాళ్ళకు ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు. బట్ అగైన్ ఇట్స్ సమాజపరంగా వేర్ అవర్ సొసైటీ డస్ నాట్ వెల్కమ్ ఆర్ డస్ నాట్ యాక్సెప్ట్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, అండ్ ద ఫర్దర్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ లెట్ ఆల్ ద పార్టీస్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ మ్యారేజ్ అయినప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ గా మనం చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ లెట్ దెమ్ ఆల్ ద పార్టీస్ కన్సిడర్ ద ఎమోషనల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్. అందుకనే సోషల్ ఇంప్లికేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ వేరస్ వెస్టర్న్ వరల్డ్ లో ఇట్ ఈస్ కామన్ గా అయిపోయింది, లేదా కొన్ని చోట్లలో ఇది కామన్ గా అయిపోయింది. అండ్ పర్టికులర్ గా నేను అన్నట్టుగా ఈ సరోగసీ విషయంలో, when we are talking about the surrogacy vishayamlo, north lo it's a common, it's a common where we see about because it's a earning. oka bhoomi laga vallu bhavistaru. bhoomi ela khaliga unte aa bhoomini em chestaru, they give it for lease ki ichesi aa oka bhoomini pantanu ela pandinchukuntaro adde vidhanga north lo chaana mandi kuda especially when we go into ఢిల్లీలో కావచ్చు, లేదా గుజరాత్ సైడ్ కావచ్చు, లేకపోతే ఈ కోల్కతా సైడ్ కి మనం వెళ్ళినప్పుడు దే జస్ట్ రెంట్ ది రూమ్స్ గా మనం చూసి, అది గవర్నమెంట్ లో కూడా ఇట్ ఈస్ పర్మిసబుల్ గా అన్నది కూడా మనము చూస్తా ఉన్నాం. పర్టికులర్లీ ఇన్ ఢిల్లీలో ఇట్ ఈస్ ద లీగలైజ్డ్ గా అన్న ఒక విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. అండ్ అది ఢిల్లీలో కాకుండా మనము చూసినప్పుడు దిస్ మ్యాన్ he did not get marriage. It's about కరణ్ జోహర్ ఉన్నాడు, పెళ్లి కాలేదు, బట్ స్టిల్ he has a children గా మనము చూస్తా ఉన్నాం. అండ్ రీసెంట్ గా దట్ we see about this film actress శిల్పా శెట్టికి కూతురు పుట్టింది అని చెప్పేసి everybody, but coming to the point and we see it's like through surrogacy she gave her husband to another woman and through that conceived గా మనము చూస్తా ఉన్నాం. సో అలా ఇట్స్ షారుఖ్ ఖాన్ విషయంలోనే కావచ్చు, లేకపోతే ఇంకా సుష్మితా సేనే కావచ్చు, లేకపోతే ఈ కృష్ణ అని చెప్పేసి హిందీ యాక్టర్ మనము చూస్తా ఉన్నాం. దే ఆల్ ద పీపుల్ హు హావ్ గాన్ త్రూ దిస్ సరగసిగా అన్నది మనము చూస్తా ఉన్నాం. అండ్ దే టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ ఓన్లీ. వాళ్ళు బైబిల్ ని ఒక ప్యాటర్న్, అంటే హాగర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ యొక్క లేహా విషయంలో కావచ్చు, లేకపోతే ఈ రేచల్ చేసిన ఒక విషయాన్ని దే టేక్ ఇట్ యాజ్ అ బైబిల్. అది బైబిల్లోనే ఉంది, బైబిల్లోనే అలా జరిగింది అని చెప్పేసి దానిని యాక్సెప్ట్ చేసి అండ్ దే ట్రై టు ఇంప్లాయ్ ఇట్ ఇన్ ద సొసైటీగా మనము చూస్తా ఉన్నాం. బట్ దానికి వచ్చిన ఒక పరిణామము, దానికి వచ్చిన ఒక విషయాలు ఏందన్న దానిని ఎవరు కూడా వాళ్ళు గ్రహించుకోకుండా చాలా మంది, ఎందుకు అనంటే ఇట్స్ there are so many people they just take about
ఒక బైబిల్లోనే వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని అండ్ దే ట్రై టు ఇంప్లిమెంట్ గా మనము చూస్తాను. కానీ బైబిల్ పరంగా వచ్చినప్పుడు కూడా we come to the point, particularly when we are coming into the New Testament aspect వచ్చినప్పుడు New Testament is entirely different than what the things that we have seen in the book of Genesis. ఎందుకంటే డిస్పెన్సేషన్ విషయంలోనే కావచ్చు మనము జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో we have to be very much careful in the covenant పరంగా కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించే వారిగా ఉండాలి. ఇట్స్ అబౌట్ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ గా అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బట్ సో మెనీ పీపుల్ దే జస్ట్ టేక్ ఆఫ్ దోస్ థింగ్స్ అండ్ దే ట్రై టు డూ ఆఫ్ ద థింగ్స్ అండ్ దే సేస్. బట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, దేవుని యొక్క వాక్యంకి వచ్చేసరికి it's coming to the point and it says so let all the parties consider the emotional and social implications have to be considered anadani man chustunam. And then the 10th one, let them confess their sin or mistake and pray with them. Okay, let them confess and pray with them. So indaka sister adigina dani kuda mari ee yoka test tube baby is right or wrong. Okay, it's a right or wrong ani anante it's coming to the point of like andukane manamu paina manam chuskoni unnam. If pregnancy is there and advise them to seek medical help if pregnancy is there కానీ మందరికి వచ్చేసరికి అక్కడనే జవాబు ఇవ్వబడింది ఏంటంటే pray with them for God to bless them with a child. Pray, that's all. It's only the prayer అన్నదాన్ని మనం చూస్తా ఉన్నాం. సో అందుకనే ఈ సరగసి గాని ఫెర్టిలిటీ అన్నది కానీ లేకపోతే ఈ యొక్క ఐ మీన్ లైక్ టెస్ట్ ట్యూబ్ అన్నది కూడా అది వి డోంట్ యాక్సెప్ట్ గా. అదే మనము ఈ యొక్క ఏషియా సైడ్ కి వెళ్ళిపోతే వెన్ వి గో ఇన్ టు ద ఏషియా సైడ్ కి వెళ్ళిపోతే దేర్ వి సీ అబౌట్ ఏషియా అని కాకుండా ఐ మీన్ లైక్ వెన్ వి గో ఇన్ టు ద జపాన్ దారికి వెళ్ళిపోతే ఒకవేళ husband is not doing the things which he is supposed to do and father-in-law has a rights to raise the children. జపాన్ లో మామకు అవకాశం ఉందండి, కొడుకు వల్ల కాకపోతే కొడుకు తండ్రితో పిల్లల్ని కనే ఒక్క దట్స్ లీగలైజ్డ్ గా మనము చూస్తా ఉన్నాం. when we go into the జపాన్ విషయంలో మనం చూసినట్లయితే ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ అండ్ బట్ వేరస్ బైబిల్ ప్రకారంగా ఇట్ ఈస్ ఇన్సెస్ట్ గా అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ బైబిల్ ప్రకారంగా అది అబ్సల్యూట్లీ రాంగ్ అన్న ఒక విషయాన్ని కూడా మనము చూస్తా ఉన్నాం. అందుకనే ఈ మనము లైక్ వి గోయింగ్ టు ద పాయింట్ when we go into the point of నార్త్ ఇండియా సైడ్ కి వెళ్ళిపోతే కూడా అండ్ పర్టికులర్లీ ఈ నార్త్ ఇండియా కల్చర్ ని కానీ కష్టాన్ని కానీ మనం చూసినట్లయితే ఒకవేళ అన్న చనిపోతే దెన్ మర్ది పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే అన్న యొక్క పేరును నిలపడానికి వదినతో కూడా వాళ్ళు రిలేషన్షిప్ కలిగి ఉండొచ్చు అని చెప్పేసి ఈ నార్త్ ఇండియాలో దే గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇన్ నార్త్ ఇండియా దే గివ్, బట్ అగైన్ కమింగ్ ఇన్ టు ద బైబిల్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పేసి కూడా మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. సో అందుకని మనకు ఒకసారి టెస్ట్ ట్యూబ్ కరెక్టా లేదా సెరగసి కరెక్టా లేకపోతే ఫెర్టిలిటీ కరెక్టా అని అంటే బైబిల్ ప్రకారంగా we say that it's not, because the giver is God and we have to pray అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడున్న ఒక సొసైటీలో so many people are becoming like believing on science, on medicine rather than God గా అన్న దానిని మనము చూస్తా ఉన్నాం. It's like only prayer and then seeking the medicine అన్నది మనము చూస్తా ఉన్నాం. Okay, and so that's what we come to the point and we see. Now we come to the third one, a person wanting to terminate సార్ అంటే మీరు ఏమంటారు ఇప్పుడు ఈ మూడు రాంగ్ అంటారు అంతేనా? అవునండి, మూడు రాంగే. yes sir అంటే like ఇప్పుడు అసలు ఈ మూడిటిని కొంచెం డిస్టింగ్విష్ చేస్తారా? మూడు డిఫరెన్సెస్ ఏంటి?
ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ ఫెర్టిలిటీ ఒకటే కదా? ఒకటేనండి, ఒకటే. కానీ బట్ సరోగసీ యా జనరల్ గా సరోగసీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పేరెంట్స్ ఆర్ ద సేమ్ బట్ ఓన్లీ వూమ్ ఈస్ ద రెంటెడ్ వూమ్ కదా. ఎస్ బట్ మనం వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ తో కలపడానికి ఓల్డ్ టెస్ట్మెంట్ అట్లా కాదు కదా. అబ్రహాం యా ప్రొసీడ్ అండి. ఇప్పుడు సపోజ్ అబ్రహాం హాగర్ విషయంలో అబ్రహాము హాగర్ని వైఫ్ గా తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఎగ్ ఈజ్ ఫ్రమ్ హాగర్ డైరెక్ట్లీ. బట్ సరోగసీలో ఈ యాక్చువల్ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క అవే ఎగ్ కానీ ఫెర్టిలిటీ మెటీరియల్ కానీ తీసుకొని చేస్తారు కదా సరోగసీలో. సో రెంటింగ్ ఏ వూమ్ ఇస్ ద రాంగ్ అంటారా? ఎస్, రెంటింగ్ ద వూమ్ ఇస్ ద రాంగ్. ఓకే, దట్ ఈస్ వన్. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కండి, ఇప్పుడు like this woman has a problem or men has a problem, woman has a problem or the men has a problem లో ఉన్నప్పుడు ఆ time లో they try to impregnate with someone. Okay, they take the egg అండి. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాన్ కి లేదనుకోండి ఆ ఫెసిలిటీ, అప్పుడు ఏంటంటే దే టేక్ అన్ ఎగ్ ఫ్రమ్ అదర్ డోనర్ అండ్ రెండింటిని కలిపి ఒక ల్యాబొరేటరీలో వాటిని ఫర్టైల్ చేస్తారనమాట. అది ఫర్టైల్ అయిన తర్వాత దే విల్ ఇంప్లాంట్ ఇట్ ఇంటూ ద వూమ్ ఆఫ్ అదర్ లేడీ అట్లా. సో అందుకని ఇట్స్ లైక్ హూ ఇస్ దట్ పర్సన్. ఎందుకంటే మన దగ్గరకు వస్తారికి సీడ్ ఈజ్ ఇంపార్టెంట్. మేల్ దగ్గరకు వస్తారికి సీడ్ అన్నది మనము చూస్తా ఉన్నాం. సీడ్ ఇట్స్ లైక్ ఆది కాండంలో కూడా మనం చదువుకున్నప్పుడు కూడా దేవుడు సెలవిచ్చిన ఒక మాట, స్త్రీ సంతానానికి సర్ప సంతానము వైరం అని మనం చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ అబ్రహాము విషయంలో కూడా మనం చూస్తున్నప్పుడు, నీవు ఆది కాండం 22వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఇట్స్ అబౌట్ లైక్ you were obeyed my voice, so because of you your descendants will be blessed. Adam committed sin and sin was implanted upon or imputed upon everybody. అంటే నేను అనే ఒక మాట ఏంటంటే సీడ్ విషయంలో పర్టికులర్లీ అంటే ఇప్పుడు అలాంటప్పుడు సపోజ్ మెన్ పరిస్థితి బానే ఉంది, వైఫ్ కి కాదు. ఇప్పుడు ఇవి నీట్ కాసులని అవని ఇవన్నీ ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ పోవటం ఇలాంటివి. అలాంటప్పుడు సరే మెన్ది తీసుకొని కెందే ఫెర్టిలిటీ ప్రాసెస్ లో గుండా వెళ్ళి చేయొచ్చు అంటారా మరి? అప్పుడు అదే బిబ్లికల్ లో అది ఇట్స్ నాట్ కరెక్ట్. బిబ్లికల్ లో ఇప్పుడు సపోజ్ హర్ వూమ్ ఇస్ నాట్ రెడీ ఆర్ హర్ వూమ్ ఇస్ నాట్ ఎలిజిబుల్ అనుకోండి, అప్పుడు పిల్లలు లేకుండా ఉండటమే కరెక్ట్ అంటారు, అంతేనా? అదేనండి. అందుకని ఇక్కడ కింది పాయింట్ లోకి మనం వచ్చినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, అడాప్షన్ ఇస్ గుడ్ దెన్ కమిటింగ్ సిన్. ఓకే ఓకే ఓకే. అడాప్షన్ ఇస్ గుడ్. What we perceive here is God has put a standard and a norm as far as the pregnancy or the relationship of man woman is concerned. But as the sin increased, sin has pervaded into the societies. Intelligence increased as a basis of sin. అందుకని సొసైటీస్ లో వేరు విధాలుగా వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళ యొక్క ఆచారాలలో ఈ పాపం అనేది ప్రవేశించింది. సో అందుకని వాళ్ళు పాపాన్ని లీగలైజ్ చేసేసి కల్చరల్ ఇష్యూస్ గా, కల్చరల్ శాంక్షన్ గా వాళ్ళు తీసుకున్నారు. సరోగసీ, ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఆర్ a result of that, is the result of sin. That's all. సో అందుకనే సరగసీ అండ్ ఈ యొక్క టెస్ట్ ట్యూబ్, ఎందుకంటే ఇట్స్ అబౌట్ లైక్ టేకింగ్ సంబడీస్ సెమెన్ and inserting, or else taking somebody's egg and inserting into another person అన్నది అది ఇట్స్ నాట్ రైట్ గా. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా why God have to preserve Hagar, జెనిసిస్ చాప్టర్ 12 లో కావచ్చు, జెనిసిస్ చాప్టర్ 20 లో కావచ్చు, దేవుడు హాగర్ని ఇట్స్ అబ్రహాం అనుకున్నాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఉంది,
దేవుడు వాగ్దానము నాకు చేశాడు అని చెప్పేసి అబ్రహాం అనుకున్నాడు ఆదికాండము 12వ అధ్యాయంలో. He thought that that's what when we read in the Genesis chapter 12 లో మనం చదువుకున్నప్పుడు, and there we see about 4 D's happened in the life of Abraham అంటాం మనం Genesis chapter 12 లో మనం చదువుకున్న, particularly when we go into the Genesis chapter 12 verse 10 నుండి 20 వరకు మనం చదువుకుంటే we see about 4 D's అంటాం మనం. 4 D's that happened in the life of Abraham. 4 D's అంటాం మనం. So when I say 4 D's, ఆ D's కూడా ఎక్కడి నుండి వచ్చాయంటే ఒకసారి చదవండి Genesis chapter 12 verse 10 ఇంగ్లీష్ లో. Genesis 12:10. Genesis 12:10. And there was a famine in the land. 12:10, sir? Yeah. Yes. 12:10. 12:10. There was a famine in the land, and Abraham went down into Egypt to sojourn there, for the famine was grievous in the land. Yeah. So where did Abraham went? Egypt. Where did he went? Egypt. He went out to Egypt. Malli, where did he went? And it came to pass when he was come near to enter into Egypt, that he said unto Sarai his wife. 10, only verse 10. And there was a famine in the land, and Abraham went down into Egypt to sojourn there. Where did he went? To Egypt. Egypt. Went down. Went down. Went down to Egypt. Okay. So that's Went what down he into went. So now when you go down, what happens? When you go down, what happens? Egypt. Word comes. So the very first thing that we see, first D, it's about downward ga మనం చూస్తాం. సో అబ్రహాం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి బైబిల్లో. ఎందుకు ఈ మాట ఇప్పుడు Genesis chapter 13 verse 1 ఒకసారి చదవండి. Genesis chapter 13 verse 1. And Abraham went up. చూడండి, Abraham went up. Okay. So what happened when he went down? What happened when Abraham went down, and what happened when Abraham went up? కిందికి వెళ్ళినప్పుడు ఏమైంది, పైకి వచ్చినప్పుడు ఏం జరిగింది? చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అక్కడ దాగుంది. Abraham went down. So when he went down, what happened? When he went down, what happened? అందుకనే as I said, it is where we see about it is the downward and it is the dishonest. First downward అని మనం చూస్తా ఉన్నాము. సెకండ్ వచ్చేసి వర్స్ 11 నుండి 15 వరకు మనం చదువుకున్నప్పుడు where we see it dishonest గా మనం చూస్తా ఉన్నాం. The second is about dishonest. థర్డ్ దీన్ని మనం చూసినట్లయితే డిసాస్టర్ గా 15 నుండి 17 వరకు డిసాస్టర్ ని మనం చూస్తా ఉన్నాం. అండ్ when we read from the verse 18 నుండి 20 వరకు మనం చూసినట్లయితే డిసప్పాయింట్మెంట్ అవుతాడు. ఒకటి డౌన్వర్డ్, రెండోది ఏంది డిసానెస్ట్, మూడోది ఏంది disaster, నాలుగోది వచ్చేసి disappointment. Abraham was disappointed, and he was so. But when I say about it, there we see what happened to Abraham. అని మనం చూసినట్లయితే Abraham became a liar. The very first thing, when he went down, he became a liar. And second thing that we see, he became a self-possessive. And third, he became a fearful ga manju okay, in the verse 11 lo, and it came to pass when he was close to entering Egypt, that he said to his wife Sarah, indeed I know that you are a woman of beautiful countenance, therefore it will happen when the Egyptians see you, they will say this is his wife, and they will kill me. So the very first thing, what happened? Abraham got fear, and Abraham got possessive. Self-centered వ్యక్తి అయిపోయాడు. అందుకనే అక్కడ చూడండి, but they will let you leave, please say, and you
or my sister, that it may be well with me for your sake, that I may live because of you. So Abraham is telling, he became a liar, he became a possessive, and he became a fear ga man. Andukane downward path, always. What is the downward path? It's like, you become a selfish. Abraham, he, so నేను ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే, it's coming to the point the Bible is saying to us. The Bible is saying that it's not just a man but even both. అందుకనే ఈ మ్యారేజ్ లో హీబ్రూలో మనం చూసినట్లయితే, హస్బెండ్ బ్రింగ్స్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ గాడ్స్ నేమ్. Husband brings the first letter of God's name, whereas wife brings the last letter of God's name. అందుకని ఈష్ ఇషా అంటాం మనం. ఈష్ ఇషా. ఇప్పుడు నా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్? దేవుని పేరు ఏందండి? El. What is the name of God? Okay, when we come into the Psalm 68 verse 4 and Psalm 68 verse 4 lo చూడండి. Psalm 68 verse 4 lo, Sing unto the Lord, sing praise unto his name, extol him that rideth upon the heavens, by his name Jah, J-A-H, Jah. Okay, it's a Jah. So andukane Jehovah, J. Husband brings what? The first letter of God, J. And then wife brings the last Ha, A-H, Jehovah, Ha. So she brings the last. So when husband and wife ansarki, we come to the point and we see about when husband and wife ansarki, we come to the point and we see about they are not just two flesh are joining. It's not just two families are joining. It is not two genders are joining, but it is about the name of God. దేవుని యొక్క పేరు. అందుకని ఇషా which is about wife, ish which is about man గా. అందుకని ha, isha, ha and then ish అన్నదాన్ని తీసుకొని వస్తున్నట్లుగా. ఇంకో విషయాన్ని మనం చూసినట్లయితే, like how the name Israel happened and how the name Israel అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఇస్రాయల్ అని ఎలా అయింది? Now Daniel. in this Israel, ఈ యొక్క ఇస్రాయల్ లోనే హస్బెండ్ అండ్ వైఫ్ పేరు ఉందండి. ఇస్రాయల్ లోనే హస్బెండ్ అండ్ వైఫ్ పేరుని మనము చూస్తా ఉన్నాం. Ish and Jah. Okay, I don't know how many of you are able to see me. That's not clear. So, okay. See here, I wrote in the Hebrew language now. Then Hebrew lo rasan, which is about here. Okay, కింది లైన్ అని I wrote it in the Hebrew language లో నేను రాసా. Hebrew language లో నేను రాసాను. దీన్ని యోద్ అంటాం. We call it as the yod, and we call it as the sheen, we call it as the aleph, resh and lamed అంటాం. అంటే ఇది వచ్చేసరికి which is about to J. ఇది వచ్చేసరికి S. ఇది వచ్చేసరికి A. So in Hebrew I wrote Yisrael అని చెప్పేసి నేను హీబ్రూలో రాశాను. And ఈ లాస్ట్ వచ్చేసి L. Now you tell me J తో ఎవరెవరి పేర్లు వచ్చింది? J and I తో ఎవరెవరి పేరు వచ్చింది? Jehovah, Jesus, Joseph. J తో ఎవరెవరి పేరు?
Jacob, జేతో ఇస్రాయల్ ఇస్రాయల్ Jacob, ఇస్రాయల్ జేకబ్ వి సీ జేకబ్ అండ్ ఆర్ 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 ఎవరిది Rachel, రేచల్ ఇంకా రూబెన్ Reuben, అంటే ఇజ్రాయెల్ లోనండి ఇజ్రాయెల్ లోనండి రేచల్ అండ్ రెబేకా రెబేకా Rebecca, రెబేకా ఎల్ తో ఎవరి పేరు వచ్చింది Leah, లియా పేరు వచ్చింది ఎస్ తో ఎవరి పేరు వచ్చింది సారా ఏ తో ఎవరి పేరు వచ్చింది Abraham. ఏ ఎస్ అబ్రహాం సారా ఐ ఇసాక్ అండ్ రేచల్ జేకబ్ లేయా అండ్ Rachel. రేచల్ అంటే ఇస్రాయల్ అని మనం ఇస్రాయల్ అంటాం కానీ ఇస్రాయల్ అనే పేరు ఎలా వచ్చిందంటే భార్యాభర్తలను కలిపి ఈ యొక్క ఇస్రాయల్ అన్నది వచ్చింది. అంటే నేను దేవకుమార్ గారు ఇందాక అడిగారు కదా, సో వాట్ ఐ మీన్ టు సే ఇట్ ఇస్ గాడ్ గివ్స్ ప్రయారిటీ టు ఫర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కి ఇస్తాడు ప్రయారిటీ. అబ్రహాం థాట్ దట్ గాడ్ కాల్డ్ మీ, అబ్రహాం థాట్ దట్ గాడ్ has a plan and purpose in my life only. అందుకనే 2 times he gave his wife. 2 సార్లు జెనసిస్ చాప్టర్ 12 లో మనం చదువుకుంటున్నాం, జెనసిస్ చాప్టర్ 20 లో మనం చదువుకుంటున్నాం. 2 times he gave up his wife, but we see that God says that no, it's through Abraham and Sarah, and it's through Isaac and Rachel, Rebecca, and it's through Jacob and Leah, and it is through Jacob and Rachel గా. సో అలా మనం చూసినప్పుడు వాళ్ళకు వచ్చిన వాళ్ళే 12 మంది అని చెప్పేసి దేవుడు వారికి ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు. సో దట్స్ వాట్ it's a God is giving importance to the husband and wife కి, భార్య భర్తలకు దేవుడు అంత. అందుకనే నేను ఎవరితోనో గంతను నువ్వెవరితోనే గనేస్తే, మనం ఇద్దరం కలిపి పిల్లల్ని గనేస్తే వారు మన పిల్లలు అవుతారు అన్నది మాత్రము దట్స్ నాట్ we see in the Bible. సార్ Yes. Yes, sir. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అంటే ఇప్పుడు Yes, sir. గుంటూరులో ఒక మంచి ఫెర్టిలిటీ సెంటర్ ఒకటి ఉంది. మంచి అని కాదు, ఇట్స్ ఎ ఫెర్టిలిటీ, చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్న విషయం అని చెప్తారు అక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ అవునండి. వైఫ్ ఎగ్ తర్వాత మెన్ది హస్బెండ్ ది తీసుకొని బయట టెస్ట్ ట్యూబ్ లో ఫెర్టిలైజ్ చేసి వైఫ్ వూమ్ లోనే పెడతారు అనేది ఒక టాక్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? No, that need not necessarily be correct అండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ టెస్ట్ ట్యూబ్ పెడితే దట్స్ ఐడియల్ పొజిషన్. But the sperm is sometimes got from the sperm bank. We'll never know the owner of that sperm. అది కాదన్న నేను అనేది. ఇప్పుడు ఈ చాలా కొన్ని కేసులు అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అది పెద్ద అంటే ఆ మధ్య ఇప్పుడు మన గుంటూరులో శనక్కాయల అరుణ ఉంది కదా, అది కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండే వాళ్ళు. అయితే వాళ్ళ ఈ ఫలదీకరణ అనేది పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి టెస్ట్ ట్యూబ్ లో ఫలదీకరణ చేసి వైఫ్ వూమ్ లోనే పెడుతున్నాము అని అన్నారు. అంటే లీగల్ గా అది పెద్ద కేసు అయ్యింది. అది ఇన్ దట్ కేస్ ఈజ్ ఇట్ ఓకే? అందులో ఇప్పుడు ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ వాటిలలో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. మీరు చెప్పేది అది కాదండి నేను అడిగింది. మీరు చెప్పేది అదే కరెక్ట్, అది జెన్యూన్, అది ఒక ఆప్షన్, అది ఒక ప్రొసీజర్. అలా చేస్తే ఓకేనా? మన అదే సార్ గారు ఓకే ఒకటండి అంటే హస్బెండ్ వైఫ్ ఒకవేళ అంటే మీరు అన్న దాంట్లో ఒకవేళ లైక్
అది శారీరకంగా వాళ్ళు కలిసినప్పుడే కావచ్చు కదా, ఎందుకు మళ్ళీ తీసి దాన్ని ఫెర్టిలిటీ చేసి దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయాల్సింది? వై అది కావట్లేదనే కదా ఇప్పుడు అది ఇన్కంపాటబుల్ అంటే ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది సార్. అక్కడ ఇంపాసిబిలిటీ అది పర్టికులర్ గా ఉమెన్ కి ప్రాబ్లం ఉంటే ఆ విధంగా చేస్తారు. సాంకేతిక పరంగా అలాంటి అంటే ప్రాబ్లం ఉంటేనే అన్న అది యాక్చువల్లీ ఫెర్టిలైజేషన్ ప్రాబ్లం. ఇట్స్ నాట్ అబౌట్ ప్రాబ్లం ఆర్ ఎగ్ ప్రాబ్లం, ఇట్స్ అబౌట్ ద ఫెర్టిలైజేషన్ ప్రాబ్లం. ఇదే ప్రాబ్లము ఒక కంట్రీలో జరిగిందన్న. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిదే తీసి నేను మీకు పెడుతున్నానని చెప్పి ఆ డాక్టర్ చేశాడు. తీరా చూస్తే మొత్తం పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ 15 ఫ్యామిలీస్. ద డాక్టర్ గేవ్ హిజ్ ఓన్ ఇదన్నమాట. చెప్పట్లేదు సైమన్, నేను అవన్నీ ఉన్నాయి జెన్యూన్ గా. ఎందుకంటే ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక్కొక్కసారి దట్ రూమ్ మే నాట్ సహకరించకపోవచ్చు. అది బయట దాన్ని ఫెర్టిలైజ్ చేసి పెడితే ఈజ్ దట్ అది కరెక్టేనా అనేది. సేమ్ పర్సన్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇట్స్ ఓకేనండి. It should be okay కదా సార్. should be okay. Anyway, అందులో కూడా we cannot like guarantee అన్నమాట నిజంగా అది సేమ్ పర్సన్స్ ఆర్ నాట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎందుకంటే మొన్న కూడా లైక్ we got so many ఈ బ్లడ్ బ్యాంక్స్ అయినట్టుగా స్పమ్ బ్యాంక్స్ మన దగ్గరనే. ఐ మీన్ లైక్ when we go into this clock tower ఏరియాలో మనం చూస్తే I mean how we are donating your blood, you can come and donate ఎగ్ కావచ్చు లేదా స్పర్మ్ కావచ్చు, అండ్ దానికి కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. అండ్ దాని కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉంది. దే ఆర్ సప్లైయింగ్ ద ఫుడ్ ఐటమ్స్ అండి. అంటే హెల్తీ ఫుడ్ గా ఉండాలి అని చెప్పేసి మెన్కే కావచ్చు, ఎందుకంటే దే వాంట్ దిస్ ఎగ్గే కావచ్చు లేదా స్పర్మే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ లైక్ వి గాట్ ఈవెన్ దిస్ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా అయిపోయినాయి. బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ని కూడా ఐ మీన్ లైక్ ఇన్ అమీర్పేట్ ఇట్ ఈస్ దేర్ వేర్ వేర్ ఎందుకంటే ఒక ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. ఐ గో అండ్ ఐ నో, ఎందుకంటే అది 100 ml ఇట్స్ అబౌట్ 250-300 రూపీస్. వేర్ ఈ బ్రెస్ట్ మిల్క్ అన్నది వాళ్ళు అమ్ముతా ఉన్నారు. అండ్ వేర్ బికాస్ ఇట్స్ అందుకేనంటే బ్లడ్ బ్యాంకే అన్నది కాకుండా ఈ యొక్క స్పర్మ్ డోనర్స్ గా కానీ లేకపోతే మిల్క్ డోనర్స్ గా కానీ మనము చూస్తా ఉన్నాము. అండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ కమింగ్ ఇన్ టు ద బైబిల్ ఆస్పెక్ట్ లోకి వచ్చేసరికి వేర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. రాంగ్ అని. As the intelligence is increasing, this is the distraction of the natural things God has intended. ఇవన్నీ వక్రీకరణలోకి వస్తాయి. దీనిలో మోసం ఉంది, అబద్ధం ఉంది, ఎనీథింగ్ కెన్ బి దేర్. వెస్లీ గారు వన్ మోర్ క్వశ్చన్ అండి, ఏమనుకోకపోతే. ఇప్పుడు మీరు ఇందాక మనం బిగినింగ్ లో మీరు చెప్పేటప్పుడు ఒకవేళ అవుట్ సైడ్ మ్యారేజ్ ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే మనం కన్సల్ట్ చేసి వాళ్ళిద్దరికి వీలైనంత వరకు మ్యారేజ్ అన్నారు కదా. అవునండి, మ్యారేజ్ కోసం మనం వెళ్ళాలి అని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ ఇష్యూ కాదు, అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్స్ లో ఉన్నారు. అప్పుడు బట్ ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు విత్డ్రా అయిపోయే పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు షుడ్ వి పెళ్లి కోసం కన్సిడర్ చేయాలా, దాన్ని క్యాన్సిల్ కి కన్సిడర్ చేయాలా? ప్రెగ్నెన్సీ లేకపోతే సంగతి. ప్రెగ్నెన్సీ లేకపోతే అంటే ఏమన్నా రిలీజియన్ ఆస్పెక్ట్స్ లోనా లేకపోతే? రిలీజియన్ కాదు సార్. ఇప్పుడు ఎనీ పీపుల్ ఇప్పుడు పెళ్లికి ముందు వాళ్ళు దే హ్యాడ్ పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, ఆర్ ఇంటర్ కోర్స్ రిలేషన్స్ అనుకోండి. ప్రెగ్నెన్సీ అయితే లేదు, కానీ మరి ఆ తర్వాత ఆ పెళ్లిని మనం అప్రూవ్ చేయాలా లేకపోతే డిసప్రూవ్ చేయాలా? సో బేసికల్ గా
ఐ మీన్ లైక్ మ్యారేజ్ హ్యాస్ టు బి డన్ అండి. ఎందుకంటే అది మనం వేరే వాళ్ళని మోసం చేసినట్టు కూడా అవుతుంది. ఓకే ఓకే బికాస్ మన మ్యారేజ్ అంతా కూడా స్పిరిచువలైజ్ గా మనం చూస్తా ఉన్నామండి. మనదంతా ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ గా సెకండ్ కొరింథియన్స్ 11:2 ఒకసారి ఐ మీన్ లైక్ మీకు తెలుసు, బట్ ఎట్ విల్ గో టు ద సెకండ్ కొరింథియన్స్ 11:2. సెకండ్ కొరింథియన్స్ 11:2. శక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని, కాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను So for I am jealous for you with God, for I have betrothed you to one husband. So that we come to the point. ఎందుకంటే మనది మ్యారేజ్ అన్నది కూడా ఇట్ ఈస్ అబౌట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్. నేను అందుకే అన్నాను, లైక్ బహుశా నేను ముందు కూడా చెప్పాను, జెనసిస్ బుక్ లో మనం చూసినట్లయితే 3 marriages that are which happened in the book of Genesis are portraying about the church. But like Adam and Eve ఉంది, Eve. So it is about she was taken from the rib of Adam. ఆదాము యొక్క పక్క టెంపుల్. అందుకనే యేసుక్రీస్తు కల్వరిశిలలో ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా లాస్ట్ లో పొడవబడింది పక్కలో. So from there we see about how okay, so second వచ్చేసి which is about Isaac and Rebecca. Isaac and Rebecca ga where we see it is about finding another. Third వచ్చేసి Joseph and his wife. Joseph and his wife Asenath ga మనము చూస్తాం. So Joseph wife, which is talking about the elevation of the church. Elevation of the church ga మన అంటే ఇప్పుడు శ్రమ పొందిందంత ఎవరు, కష్టపడిందంతా కూడా ఎవరు అంటే జోసెఫ్. ఆల్మోస్ట్ 17 years he is the one who undergone all sort of trials. So in the same manner Jesus went in all sort of trials, and we got an opportunity of sitting in heavenly places according to the Colossians chapter 3 prakaranga. He made us to sit at the heavenly places ga manamu చూస్తాను. అంటే అందుకనే it's when we see about it is a picture of మనకు ఒకవేళ ఆ అమ్మాయి తిరిగింది అన్ని అయిపోయినాయి వేరేలోకి ఇచ్చి చేస్తాము అనేసారి కూడా it is coming to the point of that's you are deceiving a person ga అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు సపోజ్ మరి ఇంటర్ రిలీజియస్ కాంటెక్స్ట్ you are deceiving సార్ రిలీజియస్ ఇంటర్ రిలీజియస్ కాంటెక్స్ట్ లో సార్ ఇంటర్ రిలీజియస్ కాంటెక్స్ట్ లో వచ్చినప్పుడు అదేనండి. సో అదే చెప్తున్నాను కదా, లైక్ లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నట్టుగా క్రిస్టియన్ షుడ్ గెట్ మ్యారీ క్రిస్టియన్. అవును. కానీ ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అయిపోయిన తర్వాత యూ క్యాన్. ఎందుకంటే దానికి మళ్ళీ మనము 1 Peter chapter 3కి వెళ్తామండి. 1 Peter chapter 3కి ఒకసారి మనం 1 Peter chapter 3 1 Peter chapter 3, when we go there and now we see verse 1, wives likewise be submissive to your own husbands, that even if some do not obey the word, they without the word may be won by the conduct of their wives. So that's what we see about. So the మీరు స్వపురుషులు లోబడి ఉంటే అందువలన మీలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే మీరు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఆమేన్. అంటే నేను సార్ ఏమనుకోవద్దు, నేను కొంచెం ఎక్కువ అడుగుతున్నాను. అంటే ఏంటి ఇప్పుడు అవుట్ ఆఫ్ మ్యారేజ్ కాంటెక్స్ట్ లో ఉండేటువంటి ఇప్పుడు
ఇప్పుడు ఈ కోర్ట్‌షిప్‌లు అన్నీ ఎలా తయారయినాయి సార్? ప్రీ మ్యారిటల్ సంబంధాలన్నీ పెట్టుకుంటున్నారు కదా! ఆల్ ద కోర్ట్‌షిప్స్ ఆర్ లైక్ దట్ నౌ అవునండి. డేస్. సో ఏంటంటే Yes, yes. ఇట్లాగే అంటే మనకి తెలిసిన ఒక అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి ఆ అమ్మాయి ఏమని వాదించిందంటే, నేను ఆల్రెడీ ఆ అబ్బాయితో తిరిగాను గదా! ఇప్పుడు నేను ఇంక వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాము అనంటే, ఎంత చెప్పినా కూడా వినకపోతే సరే కౌన్సిల్ ఇచ్చి చేసాం ఆ అబ్బాయికి. ఇప్పుడేంటంటే వాడు ప్రతి ఆ! టెంపుల్‌కి తీసుకెళ్తున్నాడు, పూజ చేయమంటున్నాడు, తినమంటున్నాడు. అవసరమైతే విడాకులన్నా ఇస్తాను గానీ, నువ్వు మాత్రం పూజ చేయాల్సిందే అంటున్నాడు. అట్లా అన్నమాట. అంటే మనం చర్చితో వీళ్ళని పోల్చలేము కదా సార్. అదేనండి. హ్మ్. సో, మనం అందుకే అన్నాము లాస్ట్ వీక్‌లో మనం అన్నట్టుగా క్రిస్టియన్ షుడ్ మ్యారీ క్రిస్టియన్స్ అని మనం హ్మ్. నేర్చుకొని ఉన్నాం. Is the హ్మ్. only అండ్ solution. ఇఫ్ ఇఫ్ all the problems. ఇఫ్ ఏవండి అయ్యగారు ఓకే. కీర్తి సురేష్ గారు ప్రేమించేటప్పుడు అయన్నీ కనపడవు. పెళ్లికి అవును. ముందు అదే వచ్చిన ప్రాబ్లం పెళ్లికి ముందు మతాలు, కులాలు అన్నీ కనపడవు. కళ్ళు నెత్తి నుండి ప్రవర్తిస్తారు. అలాంటి is కేసులో absolutely మన చర్చిలో అలాంటి కేసెస్ Correct, వచ్చినప్పుడు హౌ టు కౌన్సిల్ దానికోసం నేను అడుగుతున్నాను సార్. అయ్యా దేవ్ కుమార్ గారు ప్రశ్న అడిగారు. రెనాల్డ్ సార్ దానికి ఆన్సర్ చేయనివ్వండి. దాని తర్వాత ఒక్క నిమిషం. You can continue up to 8 o'clock. Okay. It's not an issue. You can Let continue. Let the professor answer, sir, please. Yeah. I'm Okay. asking Process is genuinely. going on. This is the learning Yeah, things. Yeah, that's what Okay, I'm అందరూ telling mute లో you. పెట్టుకోండి. అడిగిన అందరూ దానికి మ్యూట్ లో ఒక్కసారి పెట్టుకోండి. చెప్పండి. ఎవ్రీబడి కీప్ ఇన్ మ్యూట్. ఎవ్రీబడి కీప్ ఇన్ మ్యూట్. I don't want So I request disturb everybody. You can continue in asking. I request You everybody can continue. మ్యూట్ చేసుకోండి. అందరూ కూడా మ్యూట్ Continue. చేసుకోండి. See, this is not a legal. Okay. So Study all these things in a Christian manner, not the legal court to discuss all the. You can discuss, but at length it is not allowed. It is for a moment. This is subject what we are learning. So do not break it down. Let him continue. That's what I am telling. I am not going to object. Let us discuss. YouTube live nadustundi. I request you to please Let us discuss. unmute cheskondi sir. Renault sir, Professor answer Kumar garu unmute waiting cheskondi. for your answer, sir. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారండి. ప్రొఫెసర్ గారు. Okay. Thank you. So thank you, Billy sir, for this. Okay, so మీరు అడిగినట్లుగా like మ్యారేజ్ చేసుకోవాలంటే the very first priority అండి. మీరు అన్నట్టుగా so many like examples I can also give. Like ఒక అమ్మాయి ఈజ్ ఆటో నడిపించేవాడు. ఆటో నడిపిస్తూ మా క్యాంపస్ లో అంటే నేను హర్యానాలో ఉన్నప్పుడు అండ్ వాడు ఆటో టెంపో నడిపిస్తూ ఈజ్ ఎ హెవీ డ్రంకర్డ్. అండ్ వెన్ the issue has come to us and we counsel to that girl. And she studied from her she is like orphan ga chinnapadi nundi coming up to the BTH level varaku. అంటే 5 years she have done her theological studies, she have done her secular, and she have done for the schooling అంతా కూడా చేసిన తర్వాత అండ్ ఈ ఆటో వాని చూసి ఈ అమ్మాయి she fell in love and he's a aged కూడా, he's a drunkard. and అయితే ఆమెకి ఎంత కౌన్సిలింగ్ చేసినా నైబయా కుజ్బి. అండ్ దెన్ without telling to anyone she ran away along with him, and then they got marriage. అండ్ వాడు తాగడము అమ్మాయిని డబ్బులు అన్ని కూడా వాడేసుకున్నాడు. అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాడేసుకున్నాడు. అండ్ దెన్ ఆ తర్వాత అమ్మాయిని వాడు వ్యభిచారిగా కూడా చేసేసాడు. అంటే మనం తాగడానికి డబ్బులు కావాలని చెప్పేసి నా పెళ్ళం లోపల ఉందని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం, లోపల పంపించడము, వినకపోతే అమ్మాయిని కొట్టడం. సో తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత the same girl called us and she called me and said that భయ్యా आपने जो बोला वही हो रहा मेरे साथ. So a girl who studied 5 years in a Bible college, a girl who studied from her like months baby గా ఉన్నప్పుడు పడేస్తే తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ ఉన్నామని తీసుకొచ్చి ఇన్స్టిట్యూషన్ టు కేర్ అండ్ గేవ్, అండ్ అట్ లాస్ట్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అఫ్ కోర్స్
మేము ఎంత ఆల్మోస్ట్ 25 members ఫ్యాకల్టీ వేర్ దేర్ సజెస్టింగ్ అండ్ టెల్లింగ్ టు, బట్ అలా అంతేకాకుండా సో మెనీ పీపుల్ లైక్ బైబిల్ కాలేజ్ కి చాలా మంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్, బహుశా ఒక్కటే రక్షణ పొందుకొని వస్తుంది, తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత దే గివ్ అవర్ మ్యారేజ్ టు అదర్ రిలీజియన్. అండ్ దెన్ ఇప్పుడు కూడా ఈ ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఈ వాట్సాప్ లో కానీ కొన్నిసార్లు వాళ్ళ ఒక ఫ్యామిలీ పిక్ ని చూస్తే ఆర్ యూ ద సేమ్ పర్సన్, ఎందుకంటే పెద్ద బొట్టు పెట్టుకొని సింధూరు పెట్టుకొని, సో గర్ల్ హూ స్టడీడ్ బట్ because of parents, because of love, and they complete గా వాళ్ళు హిందూస్ అయిపోయినట్లుగా మనం చూస్తాను. అంటే అది వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకొని ఉన్నారు. మా ఫ్యామిలీలో కూడా చూసినప్పుడు we have about two girls who have done the same mistake. We counsel them, we suggested them, they did not. వాళ్ళు వినలే చేయలే. ఇప్పుడు వాళ్ళ దగ్గర రావాలంటే కుటుంబంలో ఎవ్వరు కూడా వారిని తీసుకోవడానికి ఎవరు కూడా మనసు, కొన్నిసార్లు నేను మాట్లాడినా కూడా ఎందుకు మాట్లాడు, మమ్మల్ని కాదని చెప్పేసి ఎందుకు మాట్లాడని ఫ్యామిలీ స్టార్టెడ్ టు రిజెక్ట్ అస్. ఫ్యామిలీ స్టార్ట్ ఐ మీన్ లైక్ మా రిలేటివ్స్ లో కానీ మామే వద్దన్నప్పుడు, మా మామ కూతురే ఉంది, మేమే వద్దన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడేది అని చెప్పేసి వెన్ హీ కమ్ టు హీ షౌట్ అండ్ హెల్స్, ఇంటి దగ్గరకు వచ్చి కూడా గొడవ చేస్తారు. సో అంటే వాట్ ఐ మీన్ టు సే దట్ దిస్ ఇష్యూస్ హ్యాపెన్స్. కానీ ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ గ్రహింపులోనికి రాకపోతే అండ్ దెన్ లైఫ్ కొలాప్స్ అయిపోతాం. సో బెటర్ నాట్ టు మ్యారీ. ఇఫ్ దే ఆర్ నాట్ లిసనింగ్, గివ్ దెమ్ అప్ అండ్ సీ దట్ దర్ లైఫ్స్ ఈజ్ కొలాప్స్ గా అనే దాన్ని మనము చూస్తా ఉన్నాను. సో అదే నేను చెప్తాను, ఎందుకంటే ఇలా నేను దట్స్ వాట్ ఆల్మోస్ట్ ఐ థాట్ ఫర్ మోర్ దెన్ 6,000 స్టూడెంట్స్ కి ట్రైన్ చేశాను ఢిల్లీలో ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ బికాస్ ఇట్స్ ఏషియాస్ లార్జెస్ట్ బైబిల్ కాలేజ్, 66 acre campus. It's all together 4,000 students from all over India and the neighboring countries of India. So అక్కడికి వచ్చినప్పుడు I have seen the people who have come with a different intentions, కానీ వెళ్ళేటప్పుడు they lost their ways in the life, and later వాళ్ళే ఫోన్ చేసి ఇలా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అది బాయే కావచ్చు, గర్లే కావచ్చు. బాయ్ అవుటింగ్కి వెళ్ళిపోయినప్పుడు అదే ఊర్లో అమ్మాయిని చూడడము, ప్రేమించడము, దెన్ he got marriage and then lost everything. So spiritual life వెళ్ళిపోయింది, ప్రేయర్ లైఫ్ వెళ్ళిపోయింది, and they have addicted to the alcohol. Boys కూడా అంతే, గర్ల్స్ అని కాకుండా బాయ్స్ కూడా they have seen that their lives are spoiled. So అందుకనే the best thing that we see is counsel them. If they are not listening, then give them up. That's all. It's a giving them up అన్నది ఇంపార్టెంట్ గా. కానీ ఒక పేరెంటల్ గా మనం చూసినప్పుడు ఇట్ బ్రింగ్స్ సో మచ్ సారో. ఫ్యామిలీ మెంబర్ గా చూసినప్పుడు ఇట్ బ్రింగ్స్ సో సారోగా చూస్తా ఉన్నాం. బట్ దెర్ ఇస్ నో అదర్ వే, మనం వాళ్ళని సపరేట్ కూడా చేయలేం. ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ అండ్ we see about the third one, a person wanting to terminate the pregnancy in abortion. There are 3 reasons why people consider abortion. Number 1, they feel ashamed and try to cover up their mistake. Okay, they feel ashamed. వాళ్ళు సిగ్గుపడతారు, అయ్యో మనం ఇలా అయిపోయింది, ప్రెగ్నెంట్ గా ఉన్నాము, మనుషులే తెలిస్తే ఏమైతుంది అని చెప్పేసి and the second, they feel unable to care for a newborn child. Okay, so పైన దాని కూడా they feel ashamed and try to cover up their mistake. సో ఇది మ్యారీడే కావచ్చు, అన్మ్యారీడ్ కూడా కావచ్చు అండి. మ్యారీడే కావచ్చు, అన్మ్యారీడ్. ఇట్ ఈస్ లైక్ it is like to say that first born అయిన తర్వాత, ఫస్ట్ బోర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year లోపలనే అగైన్ షీ ఈస్ కన్సీవ్డ్. 1 year లోపల అంటే బాబు గాని పాప గాని పుట్టిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయి ఈ పుట్టిన వానికి సంవత్సరం కాక మునిపే మళ్ళీ ఈ యొక్క డెలివరీ, ఎందుకంటే 9 months, బట్ వేరస్ ఇట్స్ సో ఆ ఫస్ట్ బేబీది 1 year కాకముందే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే ఎలా ఉంటుందనే ఒక సిగ్గుతో పెళ్ళైన వాళ్ళు అబార్షన్ ని
కూడా చేస్తా ఉన్నారు. తర్వాత ఏజ్ గ్యాప్ కి వచ్చిన వాళ్ళు కూడా అమ్మ ఈ వయసులో నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయినాను, ఈ ప్రెగ్నెన్సీలో ఎవరైనా బిడ్డ ఇంత పెద్దగా అయింది, నా కొడుకు ఇంత పెద్దగా అయింది, ఈ టైంలో నేను ప్రెగ్నెంట్ తో ఉన్నాను అని అంటే సమాజం ఏమంటుందని చెప్పేసి సిగ్గుతో కూడా అబార్షన్ ని, నేను అందుకే అంటున్నా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిఫోర్ మ్యారేజ్ గా, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దే లుక్ ఫర్ దిస్ 2 things. ఒకటి వచ్చేసి మన పిల్లలు పెద్దగా ఉన్నారు, ఈ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉంటే సమాజం ఏమంటది, అయ్యో వీనికి ఇంకా 1 year కాలేదు, 1 year లోపల ఇంకొక నీకు అన్నవా అంటే సమాజం ఏమంటుంది అనే ఒక భయముతో అబార్షన్ ని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ వాట్ దే feel ashamed and try to cover up their mistakes. Second, they feel unable to care for a newborn child. And third, they feel that the child need to abort they feel the need to abort a child that is a deformed. Of course, ఇప్పుడైతే అది మనది లేకుండానే సైన్స్ చేసేస్తుంది ఆ పని. ఎందుకంటే స్కాన్ చేయడం కానీ అవన్నీ చూసినప్పుడు కూడా బేబీ గ్రోత్ లో కానీ బేబీ ఓకే బాడీలో ఉన్నప్పుడే ఏమైనా డిఫార్మిటీస్ గా ఉన్నాయి అని అంటే వాళ్ళే టర్మినేట్ చేసేస్తా ఉన్నారు. హార్ట్ లో హోల్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత మీకే కష్టం అవుతుంది, చేతి ఇంకా పెరగలేదు, లేదా చూపు విషయంలో కానీ లేదా కాలు విషయంలో కానీ ఏదో ఒక తేడా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆ డాక్టర్సే దే ఆర్ సజెస్టింగ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ఈ యొక్క హార్ట్ లో హోల్ ఉంది అని చెప్పేసి స్కానింగ్ తీసుకున్నప్పుడే కానీ లేదా ఆ టైంలోనే చాలా మంది అబార్ట్ ని చేసేస్తా ఉన్నారు. సో అందుకని అబార్షన్, అందుకని ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అనేది తక్కువగా, ద రేషియో ఇస్ బికమింగ్ వెరీ లెస్. వై? బికాస్ వెన్ ద బేబీ ఇస్ ఇన్ ద వూమ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకొని వీలైతే అబార్షన్ ని చేపిచ్చేస్తా ఉన్నారు అని మనము సైన్స్ లో మనము చూస్తా ఉన్నాం. బట్ కమింగ్ టు దిస్, కన్సిడర్ దిస్ 9 aspects when counseling such a person. So ఇలాంటి వ్యక్తులకు మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు it says that let them realize that their unborn baby is a human life. Because దేవుడు ఎక్కడి నుండి ఎరుగుతాడండి మనుషులను? గర్భంలో నుంచి. జేమ్స్ జెర్మయా చాప్టర్ 1 verse 5, జెర్మయా చాప్టర్ 1 verse 5 వచ్చినప్పుడు అక్కడ మనము చూస్తాం. ఇన్ ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 1 verse 5 లో, జెర్మయా చాప్టర్ 1 verse 5 లోకి వచ్చినప్పుడు లైక్ వి న్యూ దట్ నువ్వు తల్లి గర్భంలో గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఓకే, నిన్ను నియమించి తిని. సో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట, నీవు గర్భములో ఉన్నప్పుడే నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మళ్ళీ దానికి when we go into the Psalm 139, కీర్తనలు 139, కీర్తనలు 139 13వ వచనం. నా అంతరింద్రియములను నీవు కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఓకే, సో అందుకని అక్కడ మనం చదువుకున్నప్పుడు ఇట్స్ లైఫ్ బిగన్, ఇట్స్ నాట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ఊమ్, తల్లి గర్భంలో బయటికి వచ్చినప్పుడు అన్నది కాదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట ఇట్ ఈస్. ఎందుకంటే కీర్తనలో 139 13 నుండి 16 వరకు, 13 నుండి 16 వరకు మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట. ఇట్స్ లైక్ యువర్ ఐస్ సా మై సబ్స్టెన్స్. 16వ వచనం ఒకసారి ఛాన్స్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఓకే, సో అందుకనే నా దినములు అని దేవుని యొక్క వాక్యము లిఖితము ఆయను, దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. సో దట్స్ వాట్ ద లైఫ్
the life has come, it is not just after the birth, but it is coming to the point of when in the womb of a mother ga manamu chusta unnam. It's in the womb of the mother. The Bible is saying to us, and the Bible is telling to us. And Maloksari, Exodus chapter 21, Exodus chapter 21, verse 22 నుండి 25 వరకు. Exodus chapter 21, verse 22 నుండి 25 వరకు మనం చదువుకున్నప్పుడు, there what the Bible says, particularly in 22. నిర్గమకాండము 21వ అధ్యాయము 22వ వచనం. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకొనవలెను. ఓకే, సో అందుకని ఇట్స్ గర్భంలో ఉన్నప్పుడే, బయటికి వచ్చిన తర్వాత అని కాదు, పిల్లలు పుట్టిన తర్వాత అనేది కాదు, కానీ గర్భంలో ఉన్నప్పుడే గర్భిణి స్త్రీ అని, if men fight and hurt a woman with child so that he gives birth to prematurely, yet no harm follows, he shall surely be punished according as. So it's about the Bible is saying to us. So andukane it's coming to the point, and the Bible says that let them realize that their unborn baby is a human life. Unborn baby is a human life. It is not that after birth is taken place. Second vachesi explain that abortion is a killing of a human life. Explain that abortion is the killing of a human life, because it's a killing of the human life ga. Endukante devudu ee 10 ఆజ్ఞలలో దేవుడు ఇచ్చిన మాట. It's going to the chapter Exodus chapter 20. And నరహత్య చేయొద్దు అని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. So when we come into the Exodus chapter 20, and the Bible is saying to us in the word, in the 13, you shall not murder. You shall not murder. The Bible is telling to us, and the same thing has been spoken in the Numbers chapter 35. Numbers chapter 35 verse 17 నుండి 21 వరకు. Numbers chapter 35 verse 17 నుండి 21 వరకు మనం చదువుకున్నప్పుడు, there it is telling that it's a manslayer, it's a killing a person is not the right thing అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. సో అందుకని explain that abortion is a killing of human life. It's a killing of human life, because everybody were created in the image and likeness of God. ఎందుకంటే దేవుని వాక్యం మనకు రెండు సార్లు, like Genesis chapter 1 verse 26 and 27. Genesis chapter 1 26 and 27 it says, and Genesis chapter 9 verse 6. Genesis 9:6 లో కూడా మనం చదువుకున్నప్పుడు, the Bible says, whoever sheds man's blood, by man his blood shall be shed, for in the image of God he made man. In the image of God he made man ga manamu chustanam. So andukane it's coming to the point, and the Bible says that abortion is not what God expects ga annadani manamu chusta unnam. So devuni yoka vakyamu clear ga manaku selavistuna oka mata, abortion is not. And even like when we read in the Numbers chapter 5 verse 11, Numbers chapter 5 verse 11 నుండి 31 వరకు కూడా మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము క్లియర్ గా మనకు తెలియజేస్తున్నది. Numbers chapter 5 verse 11 to 31, where it says that, and even Leviticus chapter 20 verse 10, Leviticus chapter 20 verse 10 లో కూడా మనము చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట, it's about killing of a human life. And then we come to the third one, where explain that God abhors abortion, like abhors. So where the Bible is telling, and it says that దేవుడు, ఎందుకంటే దేవుడు దాన్ని అస్సలు
యాక్సెప్ట్ చేయాలి. ఇన్ ద బైబిల్లో వి సీ అబౌట్ అబార్షన్ యాజ్ వెల్ as డైవర్స్ అన్నది దేవుడు అసలు యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నది. అండ్ ద ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఆప్షన్ ఆఫ్ అడాప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ అబార్షన్. అబార్షన్, explain the option of adoption instead of abortion. So of course that's society మీద కూడా బేస్ అయి ఉంటుంది. సమాజంలో దాన్ని ఎలా అంగీకరిస్తారు. కానీ చాలా మంది ఉన్నారు, వారు వేరే ఇంటికి పంపించి లేదా ఊరికి పంపించి అక్కడ ఉంచి ఆ డెలివరీ అయిపోయిన తర్వాత అండ్ దే హ్యావ్ గివెన్ ద బేబీ అని చెప్పేసి కూడా మనము చూస్తాం. బట్ అగైన్ సొసైటీ పరంగా it's the thing. And then explain the mistake can and will be forgiven. Explain. And the sixth one, explain that care is available for their newborn child. Of course, orphanages tonight, where and then point them in the direction of that help, and then let them consider all the aspects to make a wise decision. Pray with them and surround them with lots of love, because the children are the okay. Now that leads us to the fifth one, where we come to the point, and where we come to the point. The Bible is saying to us, what the Bible is saying about the problem that comes is about diverse problem ga manamu chustanu. Vidakulu anna danini manamu chusta unnam, where is it biblically acceptable or not? Okay, what the Bible says about diverse problems ni ani manamu chusta unnam. Of course, we come to the point of God hates. We all knew that God hates diverse. Vidakul annadi devudu dveshis. Endukante when we go into the Malachi chapter 2 verse 16. Malachi chapter 2 verse 16 లో మనము చదువుకున్నప్పుడు దేవుని వాక్యము నాకు సర్వీస్. When we read in the Malachi chapter 2 verse 16. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి. అందుకనే అక్కడ మనం చదువుకున్నప్పుడు ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? It says that for the Lord God of Israel says that he hates diverse. Okay, so God hates. Okay, so it's about the Bible is saying that God hates ga manamu chusta unnam. It's a God who hates the diverse, and that's it's not the right thing that God expects. It's the thing. Kani indaka Vijay garu annatluga, sorry, Dev Kumar garu adiginatluga, when we read in the Ezra chapter 10 verse 10 to 12 వరకు మనం చదువుకున్నప్పుడు where God, and particularly the priest గురించి మాట్లాడుతూ ఉన్నది, కానీ బట్ where particularly God commanded, and where God particularly says that it's not the right thing అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. So in Ezra chapter 10 verse 10 నుండి మనం, then Ezra the priest stood up and said to them, you have transgressed and have taken pagan wives, adding to the guilt of Israel. Now therefore make confession to the Lord God of your fathers and do his will. Separate yourself from the peoples of the land and from the pagan wives. So it says that separate. It's separate of yourselves ga అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. It's only in that one aspect ga దేవుడు జతపరిచిన దానిని ఎవరు కూడా వేరు చేయదన్న ఆస్పెక్ట్ లో మనం అన్నప్పుడు కూడా ఇక్కడికి వస్తారికి when it is about pagan wives or pagan things are there, it's says. And again when we go into the Matthew chapter 5 కి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము
మనకు సెలవిస్తున్న ఒక మాట. when we read in the Matthew chapter 5, Matthew chapter 5 లో మనం చదువుకున్న in the verse 32, Matthew chapter 5:32, Matthew 5:32. మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఓకే, సో అందుకని దేవుని యొక్క వాక్యం ఏంటంటే యూ క్యాన్ డైవర్స్, బట్ ఆన్ వాట్ బేసిస్ యూ క్యాన్? ఇట్స్ ఓన్లీ దట్ యు నో ఇఫ్ షీ ఈస్ sexually immoral. The Bible says that it's a sexually immoral గా మనము చూస్తా ఉన్నాం. Okay, so it's only the basis for the divorce. It's about adultery గా మనము చూస్తాం. అంటే దేవుడు కూడా వారికి ఇశ్రాయేల్ జనాంగానికి విడాకులు ఇచ్చాడు. God also have given the divorce because it's only that they have committed the spiritual adultery. ఆత్మీయ వ్యభిచారము వాళ్ళు చేసినట్లుగా మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. ఓకే, then again when we go into the Matthew chapter 19. Matthew chapter 19. When we go into the Matthew chapter 19, verse 8, or else we'll read in the verse 7. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడగగా, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు. Yeah, so it says that, you know, and I say to verse 9, మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో నన్నెను. So it's very clearly the Bible says divorce అన్నది ఎక్కడ అంటే it's only when there is a unfaithfulness. So it's where is only unfaithfulness గా మనం చూస్తాం. మళ్ళీ 1 Corinthians chapter 7, when we come into the 1 Corinthians chapter 7 కి మనం వచ్చినప్పుడు verse 10 నుండి 16 వరకు 10 నుండి 16 వరకు మనము చదువుకున్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. verse 10. Now మరియు పెళ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకునకుండవలెను లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పుచున్నదేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇష్టపడిన ఎడల మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను. So these are the passages that we see in the Malachi chapter 2:16 లో మనం చూసుకున్నాం. Matthew chapter 5 31-32 లో మనం చూసుకున్నాం. Matthew chapter 19 verse 10 నుండి 16 వరకు మనం Matthew chapter 19 verse 3 నుండి 12 వరకు మనము చూసుకున్నాం. And then
1 Corinthians chapter 7 verse 10 నుండి 16 వరకు మనం చూసుకున్నప్పుడు అక్కడ we get of both. ఓకే, డైవర్స్ ఎందుకు ఇవ్వాలి, డైవర్స్ ఎందుకు ఇవ్వద్దు, డైవర్స్ ఎందుకు ఇవ్వాలి, డైవర్స్ ఎందుకు ఇవ్వద్దు అన్న దానిని మనము, ఒకవేళ డైవర్స్ అయిన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా చేసుకోవద్దా అన్నది కూడా దేవుని యొక్క వాక్యము అక్కడ మనకు క్లియర్ గా మనకు తెలియజేస్తూ ఉన్నది. సో ఇట్స్ అబౌట్ డైవర్స్ అయిపోయింది పెళ్లి చేసుకుంటా అంటే ద బైబిల్ సేస్ దట్ నో, బికాస్ ఇట్స్ కన్సిడర్ as కమిటింగ్ అడల్టరీ అన్లెస్ అ పర్సన్ ఇస్ డైడ్. ఇద్దరిలో ఎవరైనా ఒకరు చనిపోతేనే అప్పుడే వాళ్ళు ఫ్రీ అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ రీమ్యారేజ్ గురించి ఐ మీన్ కిందికి మనం వస్తాము కానీ రీమ్యారేజ్ గురించి మాట్లాడుతుంది. ఇట్స్ ఇన్ ద రోమన్స్ చాప్టర్ 7 లో, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మొదటి వచనం నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా చేయొద్దా ఎవరు చేసుకోవాలన్న ఒక విషయము అక్కడ చెప్పబడినట్లుగా మనం చూస్తాం. సో బట్ వి కమ్ టు ద పాయింట్ ఆఫ్ డైవర్స్. యా, ఇప్పుడు భార్య చనిపోతే, మరి భార్య చనిపోతే ఇక్కడ భర్త ఉంటాడు కదా, భర్త దగ్గర పిల్లలు ఉంటారు, అక్కడ సైడ్ భార్య కూడా పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చా? అది వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటే చేసుకోవచ్చు. కానీ నువ్వు అడిగినట్లుగా ఇట్స్ లైక్ ఒక అతను హస్బెండ్ ఫ్రెండ్ నే ఒక ఆమె పెళ్లి చేసుకుందంటే ఈయనకు కూడా పిల్లలు, ఈమెకు కూడా 2 పాపలు ఉన్నారు, ఆయనకు ఓ పాప ఉంది. సో అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే చేసుకోవచ్చు. కానీ ఏంది అని అంటే ఇద్దరిలో ఎవరన్నా ఒకరు, ఇప్పుడు లైక్ భార్యకు భర్త చనిపోతేనే, అంతేగాని నేను ఈయన విడిచిపెట్టి నేను వేరే చేసుకుంటా అంటే కూడా కాదు, సరేలే వీడిని చంపేసి నేను నిన్ను చేసుకుంటా అన్నది కూడా సరైనది కాదు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఎదురైంది సార్, అందుకే అడుగుతున్నా. అంటే ఈయనకే 4 పిల్లలు, ఈయనకి, సో ఆమెకి 3 పిల్లలు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆల్రెడీ ఈయనకి 50 అబవ్ ఉంటది, ఆమెమో 45 అలాగే ఉంటది. సో వీళ్ళు ఇప్పుడు చేసుకుని ఈ పెళ్ళిళ్ళు కాలేదు, అవతల వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు. సో ఎలాగ వీళ్ళు ఇద్దరు ఆ పిల్లలు ఏమైతారు, ఎవరికి చెందుతారు, ఈయనకా లేకపోతే ఆమెకు? అట్లా దాని గురించి బ్రదర్ మీరు 1 తిమోతి చాప్టర్ 5 చదవండి బ్రదర్, ఎందుకంటే అది మీకు జవాబు ఇస్తుంది. ఎందుకంటే అక్కడ 1 తిమోతి చాప్టర్ 5 క్లియర్ గా మీకు ఆన్సర్ ఇస్తుంది బ్రదర్. సో ఆ అధ్యాయాన్ని మీరు చదువుకున్నప్పుడు మీకు, ఎందుకంటే కేటగిరీస్ కూడా ఉన్నాయి, విడోస్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, అందులో ఏ కైండ్ ఆఫ్ విడో ఉంది అన్నది కూడా 1 తిమోతి చాప్టర్ 5 చదువుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది బ్రదర్. ఓకే, ఇది రాంగ్ అనేది కాదు, మీరు చదవండి, మీరు చదివినప్పుడు మీకు వస్తుంది. ఓకే, సో ఓకే, సో where we are. Okay, diverse problems. It is very clear, sir. Romans chapter 7. Yes, Romans. it is very clear. Okay. Yeah, up to 5 so verses, diverse very clearly problems. described. God takes no pleasure in diverse of anyone, wherein we see in Mark chapter 10 allo manam chadukunnappudu it's very clearly says that okay, once 2 people have experienced diverse, it is possible that they will encounter certain other problems in the future. So ఒకవేళ విడిపోతే వాళ్ళకు వచ్చే సమస్యలు ఎలాంటి ఉంటాయి, like there are 10 aspects that need to be considered. Number 1, divorce is often followed by loneliness, and second, divorce often cause financial and credit problems, and third, divorces encounter a new social environment after divorces, and they need to relearn skills of communication and socializing, and they need to deal with new relationships, and they need to deal with emotional self-control and sexual abstinence. Okay, it's about so అందుకనే డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒంటరితనం అయిపోతారు అన్నదాన్ని, ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఎందుకంటే అక్కడనే ఒంటరితనంగా మనం చూస్తా ఉన్నాం. అండ్ రెండోది వచ్చేసరికి దే గెట్ అబౌట్ ఫైనాన్షియల్ అండ్ క్రెడిట్ ప్రాబ్లమ్స్. అంటే అప్పటి వరకు బహుశా భర్త సంపాదించి భర్త ఇచ్చేదాన్ని బట్టి ఆమెకు ఆ లోటు అనేది తెలియకపోవచ్చు, లేదా భార్య సంపాదించేది కాబట్టి ఆ లోటు అనేది తెలియకపోవచ్చు. సో కొన్ని దినాల వరకు it will be there. And third, it's about new social environment after
డైవర్స్, ఎందుకంటే ఒంటరితనము అన్నది వస్తుంది కాబట్టి. అండ్ పర్టికులర్లీ ఇట్ విల్ బి ఎ వెరీ డిఫికల్ట్ ఫర్ ఉమెన్ దెన్ ద మ్యాన్. ఓకే, దెన్ ద మ్యాన్ ఇట్ విల్, బికాస్ మ్యాన్ కెన్ జాయిన్, కానీ అదే ఉమెన్ అయ్యేసరికి డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ డిజైర్స్ గా అనొచ్చు, ఒపీనియన్ కంటే డిజైర్స్ గా అని మనము చూసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇట్స్ షీ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ దే హ్యావ్ టు రీలర్న్ స్కిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సోషలైజింగ్. దానికంటే ముందు నువ్వు బయటికి రావద్దు, కలవద్దు, మాట్లాడద్దు అనే రిస్ట్రిక్షన్స్ ఉండే. ఇప్పుడు షీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ అండ్ కమ్ ఫార్వర్డ్ యాజ్ అ సింగిల్ మదర్ గా కావచ్చు, లేకపోతే వేర్. అండ్ అగైన్ దే నీడ్ టు డీల్ విత్ న్యూ రిలేషన్షిప్స్ and they need to deal with emotional self-control and sexual abstinence. ఎందుకంటే దీని గురించి ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 7 లో తర్వాత ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 లో క్లియర్ గా మనకు రాయబడి ఉన్నాయి. సో when we come into the ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 7 అండ్ ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 లో రాయబడి ఉన్నది కాబట్టి. And so Satan takes this one as an advantage. సాతాను ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళని శోధనలో పడవేసి లేదా పాపము తోవలోనికి నడిపిస్తుంది అని చెప్పేసి మనము చూస్తాము. అండ్ ఇట్స్ లైక్ of course it's about woman when she comes to the age of 35 నుండి, women when she comes from the age of 35 నుండి 42 వరకు జాగ్రత్తగా ఉండవలసిన ఒక సమయముగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఇట్స్ లైక్ ఇప్పటి వరకు వీంతో ఏగాను, ఇప్పటి వరకు వీంతో ఏదో నేను నడిచాను, ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయిపోయారు అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయి అండ్ తప్పుడు త్రోవలకు దారి తీసే ఒక ఆస్కారం. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అని అంటే ఈ ఏజ్ నుండి 35 నుండి 42 వరకు ఉన్న ఒక లేడీస్ కి ఎక్కువగా ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉన్నాయి అని చెప్పేసి ద రేషియో సేస్, సొసైటీ పరంగా రేషియో అన్నది చెప్తా ఉంటుంది. ఎందుకంటే ద ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు నా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళు నా చేతికి వచ్చేసారు, వాళ్ళు మంచి చెడ్డ ఏందో వాళ్ళు ఎరిగి ఉన్నారు కాబట్టి వీడున్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న ఒక ద్రోవలో చాలా మంది లేడీస్ దే గెట్ ఇన్ టు ఆర్ ఇన్ ద రాంగ్ సెన్స్. అంటే దట్స్ వాట్ పర్టికులర్లీ విత్ ద వర్కింగ్ ఉమెన్స్ గా ఈ యొక్క సెన్స్ మనము చూసి రేషియోలో మనం చూసినప్పుడు అది జరుగుతా ఉంది. ఎందుకంటే సాటన్ టేక్స్ this as an opportunity. అందుకనే అంటున్నా, read first Timothy chapter 5 and read in the first Titus chapter 2 and read 1 Corinthians chapter 7. ఈ 3 అధ్యాయాలు చదివినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది ఏ విధంగా సాతాను ఎందుకు అనంటే ఒకసారి చదవండి అండి. 1 Corinthians chapter 7 verse 5. 1 Corinthians 7 verse 5. మీకు పానవకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి. ఓకే, సో అందుకనే సాతాను మిమ్మల్ని శోధింపగడినట్లుగా, అంటే ఇన్ ద సెన్స్ టు సే దట్ when you are diverse and when you are separated and Satan takes గా అన్నదాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఇట్స్ టెల్లింగ్ అబౌట్, అండ్ అగైన్ we come to the point of abstain, emotional, sexual control, self-control and sexual abstain, and explaining the diverses to family and friends may be difficult. And then finding and enjoying a new identity will be necessary. Maintain a healthy relationship with ex-spouse and family is necessary. So vidakula ayipena kuda aa kutumbamuto relationship maintain cheyali. Of course adi evaro daniki oka unique example ante
పవన్ కళ్యాణ్ దానికి ఒక యూనిక్ ఎగ్జాంపుల్ గా మనము చూస్తాను, బికాస్ ఈ గాట్ అబౌట్ ఫస్ట్ 2 wives, బట్ స్టిల్ హౌ హీ మెయింటైన్స్. ఐ మీన్ నాగార్జున కూడా ఉన్నాడు, హౌ హీ మెయింటైన్స్ విత్ నాగ చైతన్యస్ మదర్ తో అన్నదాని, అంటే మనకు ఎగ్జాంపుల్ గా మనము చూసినప్పుడు లైక్ హౌ దిస్ లేడీ ఓకే పవన్ కళ్యాణ్స్ రేణు సమ్ ఓకే హౌ ద చిల్డ్రన్ కమ్స్ అండ్ గోస్ అండ్ రేణు Desai. Okay, so we see about okay, so it's coming to the point, and it's maintain a healthy, don't break up with the things, and again, children of diversity should be allowed to continue a lovely, healthy relationship with the ex-spouse and the family. Of course, అది మన సొసైటీ పరంగా అది మనకు కష్టంగానే ఉంటది, ఎందుకు కలిసినావు ఏం కలిసినావు అని చెప్పేసి, బట్ స్టిల్ it's coming to the point. Okay, next week వచ్చినప్పుడు remarriage, we go with the remarriage and we see about the things. Sir, excuse me, Titus second chapter లో ఎక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఏమన్నా చెప్తున్నారు సార్? ఎనీ verse 3 నుండి verse 3 నుండి 5.